ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ గారు. అహల్య గారు. అయ్యో గౌతమ్ గారు. గౌతమ్ గారు దింపండి, వద్దండి. అహల్య గారు. గౌతమ్ గారు, గౌతమ్ గారు ఆపండి. కళ్ళు తిరుగుతున్నాయి. గౌతమ్ గారు, గౌతమ్ గారు ఆపండి. కళ్ళు తిరుగుతున్నాయి. ఐఎమ్ సో సారీ అహల్య గారు. నా ఎగ్జైట్మెంట్ లో మీరు అసలు ప్రెగ్నెంట్ అన్న విషయమే మర్చిపోయాను. అయ్యో, మీకేం కాలేదు కదా? ఆర్ యు ఓకే? మీలో మొదటిసారి ఇంత సంతోషాన్ని చూస్తున్నానండి. నేను ఇంత హ్యాపీగా ఉండడం నాకు ఇదే మొదటిసారండి. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూశానో తెలుసా? నేను ఇంద్రకి మాటిచ్చిన క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను పడిన బాధ, చేసిన పోరాటం వృధా పోలేదండి, వృధా పోలేదు. మీ కడుపులోని బిడ్డని మా నాన్నమ్మ ఈ ఇంటి వారసుడిగా ఒప్పుకుంది. మిమ్మల్ని, మీ బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రమాణం చేసింది. అయ్యో అయ్యో, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అండి? మీ పట్ల నాకున్న బాధ్యతలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. మిమ్మల్ని ఇంటి కోడలిగా మా అమ్మా నాన్న అంగీకరించారు. మీరు తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది. నేను మళ్ళీ మీ మెడలో తాళి కట్టి మీరు నా భార్య అని అందరి ముందు అర్థమయ్యేలా అందరికీ చెప్పాను. ఇప్పుడు మీ కడుపులో ఉన్న బిడ్డకి ఈ ఇంటి వారసుడిగా ఆమోదం దొరికింది. అసలు ఇంతకంటే ఆనందం, ఇంతకంటే సంతోషం ఇంక ఏముంటుందండి? అయ్యో అయ్యో, నా గుండె సంతృప్తితో పొంగిపోతుంది. చూసారా, నాకు ఆనందంతో ఏడుపు వస్తుంది. నాకు గట్టిగా అరిచి ఏడవాలనుంది. ఈనాళ్ళు నాలో నేను పడుతున్న బాధ తీరిన ఈ క్షణం. అయ్యో, గౌతమ్ గారు, ఇచ్చిన మాట నెరవేర్చడంలో నేను ఎక్కడ ఓడిపోతానో అని, మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ అనాథని చేస్తానో అని చాలా బాధపడ్డాను అహల్య గారు. నాకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఒక్కొక్కసారి నేను నిద్రలో ఉలిక్కిపడి లేచి మిమ్మల్ని చూస్తూ ఉండేవాడిని. మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలా అని నేను ఆలోచించేవాడిని. ఇప్పుడు నాకు ఆ బాధ, భయం రెండూ పోయాయి. ఏమిటి, ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. నాకు మరో పెళ్లి చేస్తాము అనరు. ఈ ఇంట్లో మీరు స్వతంత్రంగా, స్వేచ్ఛగా, సంతోషంగా ఉండొచ్చు. నేను ఈ ఇల్లు, ఈ కుటుంబం మీ సొంతం అని చెప్పాను. అది నెరవేరిందండి, నెరవేరింది. ఇక మీరు నా సొంతం, నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే.